భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగయోగంలో 5th శ్లోక. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే యే తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః అన్నది కూడా 3 రకాలుగా ఉంటుంది అని చెప్పారు. సాత్విక, రాజస, తామస. అందులో కూడా మళ్ళీ సాత్వికకు సంబంధించిన వాళ్ళు దేవతా ఆరాధనే చేస్తారు. రాజసకి సంబంధించిన వాళ్ళు యక్ష రాక్షసుల్ని, కుబేర ఇటువంటివి, పైగా కొన్ని కొన్ని కోరికల కోసం ప్రధానంగా ఇలా చేస్తూ ఉంటారు. అలాగే తామసి వాళ్ళు భూతగణ ప్రేతాల్ని ఆశ్రయించి ఉంటారు. అందరూ చేసేది ఉపాసన అయినప్పటికీ కూడా మళ్ళీ ఇక్కడ ఆ ఉపచారాల పద్ధతులు ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. అందుకే ఇక్కడ అశాస్త్ర విహితం. ఇక్కడ ప్రధానంగా దేని గురించి చెప్తున్నారు అంటే శాస్త్రాన్ని పట్టుకుని శాస్త్రంలో చెప్పిన దేవత ఆరాధన చేసే వాళ్ళ గురించి కాకుండా దానికి వ్యతిరేకంగా చేసే వాళ్ళ గురించే చెప్పటం. అందుకే అశాస్త్ర, శాస్త్రం కాకుండా దానికి వ్యతిరేకంగా ఉన్నది అశాస్త్ర. అందుకే అక్కడ మళ్ళీ విహితం అంటే శాస్త్రంలో చెప్పింది కాకుండా దానికి వ్యతిరేకంగా దానికి విరుద్ధంగా వీళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఇవి చేసేది ఎలా ఉంటాయి? ఘోరం. ఘోరం అంటే ఏంటంటే నిజంగా జరగాల్సింది కాకుండా చాలా బాధాకరమైన ఏదైతే జరుగుతాయి ఉంటాయో చాలా ఎక్కువగా దాన్ని మనం ఘోరం అంటాం. అంటే తీవ్రత, అతి పరాకాష్ట, అతి కఠినంగా ఉంటుంది అని దాన్ని ఘోరం అంటాం. అయితే ఈ ఘోరమైనది ఏం చేస్తున్నారు? తప్యంతే. తప్యంతే అంటే వాళ్ళ ఆచరిస్తున్నారు. అంటే ఈ శాస్త్రంలో చెప్పినవి కాకుండా దానికి విరోధమైనవి, కఠినమైనవి వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు. అయితే ఈ కఠినమైనవి ఏం చేస్తున్నారు? ఇంత కఠినంగా ఏం ఆచరిస్తూ ఉన్నారు అంటే ఏ తపో జనాః. అంటే ఇక్కడ ఎవరైతే ఈ శాస్త్రానికి విహితంగా ఉన్నవి, విరుద్ధంగా ఉన్నవి, ఆ నియమాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. అటువంటి ఆ కఠిన నియమాలను పెట్టుకుని వీళ్ళు కూడా తపస్సులే చేస్తున్నారు. జనాలు చేస్తున్నది అదే. అయితే ఇప్పుడు యజ్ఞయాగాది పూజ క్రతువులన్నీ కూడా అవే అయినప్పటికీ కూడా అందులో మళ్ళీ కొన్ని విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాలన్నవి శాస్త్రాన్ని ప్రమాణంగా ఏదైతే తీసుకోవాలో ఇతిహాస పురాణాలు, వేదాలు. అయితే ఈ వేదాన్ని ప్రమాణంగా తీసుకుని నువ్వు చేస్తే అది మళ్ళీ దాని లోపడే ఉంటుంది. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా చేస్తున్నారు. పైగా విరుద్ధంగా చెయ్యటమే కాకుండా ఈ నియమనిష్టలు కూడా ఎలా ఉన్నాయంటే ఎవరికి తోచింది వాళ్ళు చేసినప్పుడు ఒక నియమం ఉండదు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఒక డిక్షనరీ ఉందనుకుంటే అందులో ఉన్న ఏదైతే పదం ఉందో అదే మీనింగ్ నువ్వు తీసుకుంటావు. నేనే ఒక పదాన్ని పెట్టుకుని దానికి ఇదే వస్తుంది అర్థం అని నేనే రాసేసుకుని ఇదే అని నేను చేస్తూ అలాగే అందరూ చేస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఎలాగ ఒక పద్ధతి పాడు లేకుండా ఉంటుంది. నేను మాట్లాడేది నాకు అర్థమవుతుంది, ఎందుకంటే నేను ఇలా అనుకున్నాను కాబట్టి. వేరే వాళ్ళు మాట్లాడేది వాళ్ళకే అర్థమవుతుంది. వాళ్ళది వీళ్ళకి, వీళ్ళది వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. చూసే కొద్దీ ఏమనిపిస్తుంది అంటే ప్రతిదీ భయానికి లోబడేలాగా చేస్తుంది. అందుకే ఇక్కడ ఘోరం అన్న పదము వాడటము. అంటే శాస్త్రంలో చెప్పింది కాకుండా దానికి వ్యతిరేకంగా ఇలా కఠినమైనవన్నీ ఆచరిస్తూ ఉంటారు కొంతమంది జనాలు. అయితే ఈ జనాలు ఎవరైతే ఈ విధానంగా ఆచరిస్తూ ఉన్నారో ఏ కారణంగా ఆచరిస్తున్నారు? దంభహంకార సంయుక్తాః. అంటే ధాంబికంగా అహంకారం ఉంది. నేను ఇంతకన్నా బాగా చెయ్యగలను, నేనే చెయ్యగలను. ఇప్పుడు కొన్ని కొన్ని చూపిస్తూ ఉంటారు. ఒంటికాల మీద నుంచి తపస్సు చేయటం. వీళ్ళు చేసేది చూసి ఇంకొకళ్ళు మళ్ళీ ఏం చేస్తారు అంటే వాళ్ళు ఒంటికాల మీద నుంచుని ఉంటారు, నేను ఎండలో నుంచుని చేస్తాను. లేదా 2 చేతులు కూడా పైకెత్తి నేను అలానే, నువ్వు ఒక 2 రోజులు ఉన్నావేమో, నేను 2 వారాలు ఉంటాను అంటే తీవ్రత పెంచుకుంటూ ఎందుకంటే శాస్త్రంలో చెప్పినవి కాదు కాబట్టి ఇట్లాంటి ఘోరమైన నియమాల్ని చేస్తూ పైగా ఇవన్నీ చేసేది ఎందుకంటే ధాంబికంగా, అంటే గొప్పలు చెప్పుకోవటానికి, కపటత్వం, నిజంగా ఉండి చేసింది కాదు. అక్కడ భక్తి అన్నది లేనే లేదు. ఆ భక్తి లేకుండా ఇక్కడ ధాంబికంగా అంటే కపటము. ఇప్పుడు పైకి కొంతమంది చూస్తూ ఉంటాం, నిరాహార దీక్షలు చేస్తున్నారు అంటారు. చూసేటప్పుడు నీరసం వచ్చి పడిపోతున్నట్టుగా అన్నీ అదే కనిపిస్తూ ఉంటాయి. పక్కకి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి తినేసి వచ్చి మళ్ళీ అక్కడ కూర్చుంటూ ఉంటారు. అంటే పైకి నేను చేస్తున్నది ఇది చాలా కఠినమైనవి చేస్తున్నానని చూపించుకుంటున్నారు, కానీ దాన్ని వాస్తవంగా వాళ్ళు ఏమి దాన్ని చెయ్యట్లేదు.
చూపించుకోవటానికి, కానీ వాస్తవం అన్నది వేరు, పైకొకటి లోపలొకటి అన్నట్టుగా ఉండటం, అదే దాంభికము. పైగా ఇది అహంకారంతో కూడుకుని ఉన్నది. అంటే నేను, నాది అన్నది తీవ్రంగా ఏదైతే ఉంటుందో అహం, అంటే సర్వవ్యాపి అయిన పరమాత్మకు ఒక రూపం ఇచ్చినప్పుడు మళ్ళీ మనం దాన్ని పూజించేటప్పుడు కూడా నామానికి, రూపానికి, అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు పరమాత్మ. కాకపోతే ఈ దాంభికంగా వచ్చేటప్పుడు ఇది ఎక్కువ అది తక్కువ అని మళ్ళీ నేను ఆ భేదభావం చూపిస్తూ ఉన్నాను. అంటే ఏ శాస్త్రం అయితే ప్రమాణంగా తీసుకుని కొన్ని చెయ్యమని చెప్పిందో దాన్ని నేను పట్టుకోవట్లేదు సరికదా, మళ్ళీ ఈ దుర్గుణాలకి లోబడిన కారణంగా దాంభికము, అహంకారము ఈ రెండు చాలా తీవ్రంగా, అందుకే సంయుక్తాహ, ఒకటెక్కువ ఇంకోటి తక్కువ ఉంటే ఒక రకంగా ఉంటాం, రెండు తీవ్రంగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటాం. ఇవి ఆవరించి ఉన్న వాళ్ళు తొలగించుకోవటం అన్నది ఎంతో కృషి చేస్తే గాని అవి తొలగు, అంత సులభంగా తొలగించుకునేవి కావు ఇవి దాంభికము, అహంకారం. అందుకే సంయుక్త. ఈ రెండు ఎప్పుడైతే నీలో అంత తీవ్రంగా ఉంటాయో దాని కారణంగా ఏమవుతుంది, కామరాగ బలాన్విత. అంటే దాంభికం అంటే కపటత్వము, అహంకారము ఇవి ఎక్కువైపోయినప్పుడు, కామ అంటే మళ్ళీ కోరికలు, రాగ అంటే మమకార, పైగా ఆసక్తి, బల అన్వితాహ అంటే ఈ బలం వృద్ధి ఎక్కువైపోతుంది. అంటే ఈ చాలా జిడ్డులాగా పట్టిపోయి ఉంటాయి మనలో, ఇంకా ఇంకా ప్రేరణ అదే ఇస్తుంది. ఆ కోరిక వచ్చిందంటే ఆ కోరిక తీరిపోతే అయిపోయింది అనుకోవటానికి వీలు లేకుండా ఈ కోరిక తీరే లోపల ఇంకా 10 కోరికలు వచ్చి కూర్చుంటాయి. పైగా నేను కొనుక్కోవాలని బయటికి వెళ్ళలేదు కానీ ఎవరికో సాయంగా వెళ్ళాను, వాళ్ళు కొనుక్కుంటూ ఉంటే అవి చూసి నాకు కొనుక్కోవాలనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, అది కొనుక్కోవాలి కొనుక్కోవాలి కొనుక్కోవాలి, ఎంత తీవ్రంగా అయిపోతుంది అంటే దానికోసం మళ్ళీ ఏదన్నా చేసి ఆ డబ్బు తీసుకొస్తాను, మళ్ళీ ఇది కొన్నాక అక్కడతో ఆగిపోతుంది అంటే లేదు, ఇలాంటి ఇంకా 4 కొనుక్కోవాలి, కొత్తది ఇంకో ఏదో వచ్చింది. అదంటే ఈ ఆసక్తి కారణంగా అటువైపుగానే ఆలోచనలు ఉంటూ ఉంటాయి, ఆచరణ అటువైపు. అందుకే ఇక్కడ ఆసక్తి అన్నది ఇంకా 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 ఇది బలం పెరిగేలాగా, ఈ కోరిక ఇక్కడతో అణుచుకుందాము అంటే అది అణిగేదంత సులభంగా కూడా కాదు. నీలో అంత అనన్యమైన భావన కలిగి అప్పుడు నన్ను నేను మార్చుకోవాలన్న తపన నీలో అంత తీవ్రంగా ఉన్నప్పుడు, ఎలా అయితే నిప్పు సంపర్కంలో ఏదొచ్చినా సరే భస్మం అయిపోతుందో అలా అన్నీ అయిపోతాయి. అది రానంత వరకు ఈ బలాలన్నవి ఎక్కువగా ఉండటం చేత అవి ఇంకా ఇంకా ప్రేరణ ఇస్తూ ఉంటాయి, అవే చెయ్యాలని, అవే ఇంకా కావాలని ఇటువంటి ధోరణిలోనే ఉంటారు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః. డాంబికము, అహంకారం కలిగిన వారు కోరికలు, ఆసక్తి కలిగి ఉంటారు. ఈ బల గర్వితాలు కూడా ఎక్కువగా ఉన్న కారణంగా శాస్త్రానికి విరుద్ధంగానే మళ్ళీ ఆ మనస్సంతా కూడా అటువంటివే ఉన్న కారణంగా వీళ్ళు కల్పించినవి అంటే ఉన్నవి కాదు, శాస్త్రానికి విహితమైనవి అటువంటివి కల్పితాలైన ఘోర తపస్సులు కూడా వీళ్ళు ఆచరిస్తూ ఉంటారు. చెప్పటమే అశాస్త్ర విహితం. అశాస్త్ర విహితం అంటే ఇక్కడ శాస్త్రం కానిది అశాస్త్రం అంటే ఇక్కడ అందులో చెప్పనివి, పైగా ఇక్కడ యథేచ్ఛగా ఎవరికి ఏది కావాలంటే అది అన్నట్టుగా తీవ్రతకి పోయినట్టు. ఇవన్నీ మళ్ళీ ఎందుకు వస్తున్నాయి, ఎందుకంత తీవ్రంగా చేసుకుంటున్నారంటే కొన్ని కొన్ని పూజా విధానాలు కావచ్చు, ఆ పూజలు కావచ్చు, శాస్త్రం ప్రకారంగా ఏది ఉండదు, ఎవరు అనుకూలంగా వాళ్ళు చేసుకోవటం. ఇప్పుడు శాస్త్రంలో చెప్పిన పూజా విధానాల్లో కూడా శక్తి కొలది అంటారు. అందరికీ ఇదే నియమం పెట్టలేదు, కానీ అందరికీ ఒకటే నియమం ఉంది. ఎందుకంటే మనుష్యులం కదా, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ఉంటాయి. శరీరం శుచిగా ఉండాలి, ప్రదేశం శుచిగా ఉండాలి, వేసుకున్న వస్త్రం ఉతికిందై ఉండాలి. ఇవి అలాగే భక్తి శ్రద్ధ అన్నది ఎప్పుడూ పూర్ణంగా, అది నువ్వు ఒక దగ్గర నుంచి కొనుక్కుని తెచ్చుకునేది కాదు, చేసే దాని మీద ధ్యాస ఉండాలి, మనిషి మనసు అన్నీ అక్కడ ఉండాలి. అలాగే అది అవగాహనతో నువ్వు ఆచరణలో పెట్టాలి, ఇవే చెప్పారు. కానీ ఇక్కడ శాస్త్రానికి వ్యతిరేకంగా మళ్ళీ ఎవరి అనుకూలంగా ఏదుంటో అది ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా చెయ్యటము. అందుకే కొన్ని కొన్ని నియమాలు అన్నవి ఎక్కడా చెప్పలేవు.
అందుకే ఇక్కడ ఇంతకు పూర్వం భగవద్గీతలో కూడా శ్లోకాల రూపంలో చెప్పిన సారం ఏంటంటే, ఈ శరీరం ఉన్నది ఎందుకంటే దీన్ని ఎంత కష్టపెట్టాలో అంతా కష్టపెట్టాలి, దీనికి ఎంత విశ్రాంతి ఇవ్వాలో అంతా ఇవ్వాలి, మొత్తానికి ఆహారం మానేయకుండా కాకుండా ఎంత ఆహారం ఇవ్వాలో అంతా ఇవ్వాలి, ఎంత నిద్ర ఇవ్వాలో అంతా ఇవ్వాలి. అలాగే దీన్ని ఎంతవరకు వినియోగించుకోవచ్చా అంతా వినియోగించి దీనికి మళ్ళీ దేని సంపర్కంలో వెళ్ళనివ్వకుండా నువ్వు చూసుకుంటేనే అధోగతి కాకుండా వృద్ధి సిద్ధి వైపుగా వెళుతుంది ఈ శరీరము. కానీ అవన్నీ పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా ఇలా అయితే కొన్ని కొన్ని నియమాల్ని మనమే కల్పించేసుకుని చేస్తూ మళ్ళీ ఈ అహంకారంతో దాంభికంతో గొప్పతనం కోసము ఏవేవో కోరికల కోసము ఆ తీర్చుకునే అన్నట్టుగా కర్మలు కొన్ని ఆచరిస్తూ ఉంటాము. పైగా ఈ ఆచరించే క్రమంలో కూడా ఆ కోరికకి ఆ బలం ఎక్కువైపోతుంది. నేను బలహీన పడిపోతూ ఉన్న కారణంగా ఈ మాయామోహాలకి లోబడిపోయిన కారణంగా అందుకే కొన్ని కొన్ని తపస్సులు అన్నవి కూడా ఆచరిస్తున్నారు. తపస్సు అంటేనే ఏంటి అంటే తప్పించిపోవటము. ఏమి తప్పించిపోవాలంటే నా జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనస్సు బుద్ధి చిత్త అహంకారము వీటిని నేను సమర్పించుకుని వాటిని నేను తప్పింపచేయాలి. అవి మానేసుకుని కొన్ని గొప్పలు చెప్పుకోవటానికి శాస్త్రంలో చెప్పింది కాకుండా దానికి వ్యతిరేకంగా ఆచరణలోకి వెళుతూ ఉంటారు. అందుకే ఆడంబరాలు అంటారు. ఈ ఆడంబరాల్లో కూడా మళ్ళీ ఏదో నేను ఇంత కృషికి లోబడుతున్నానన్నట్టుగా చూపించుకోవటానికి వాస్తవంగా వాళ్ళేం కృషి చెయ్యరు, వాళ్ళేమి కష్టపెట్టుకోరు. ఎందుకంటే ఇవి దాంభికము, కష్టపడ్డానని చూపించుకోవటం. కొన్ని కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం, 2-3 కిలోమీటర్లు బాగా బరువు ఉన్నాయి పాపం ఆయన మోసుకొస్తుంటే ఆయన పక్కన నుంచినోడు దాన్ని ఏం ముట్టు కూడా చేయడు, అక్కడ దాకా వస్తాడు. వచ్చిన తర్వాత ఇంకా 10 మంది ఉన్నారు లోపలికి వెళ్ళేటప్పుడు చూస్తారని ఆ చేతిలోంచి బ్యాగులు ఇటు తీసుకుని ఆ 10 అడుగులు వేస్తాడు అంతే. నేనే కష్టపడి ఇవన్నీ మోసుకొచ్చాను అన్నంత బిల్డప్ ఇస్తూ ఉంటారు చూసేవాళ్ళకి. అంటే ఇక్కడ చూపించుకోవడానికి తప్పితే నువ్వు ఎందుకు చేస్తున్నావు ఏం చేస్తున్నావు అన్న విచక్షణ రహితంగా ఉండి మనం క్రతువులు చేస్తాము. అదే ఇక్కడ దాంభికము అహంకారము. ప్రదర్శించుకోవటానికే కొన్ని నేను చేస్తున్నానని గొప్పలు చెప్పుకోవటానికే ఇటువంటి క్రతువులు చేస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా రాజసికలోకి తామసిక ప్రవృత్తి కలిగిన వాళ్ళలోకి వస్తుంది. అంటే అవసరము అనవసరం అన్నది కూడా నీకు ఎప్పుడు తేడా తెలియకుండా పోతుందో అప్పుడు ఏమవుతుంది అంటే అన్ని నాకు అనుకూలంగా ఉండాలి, నీకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నది నీకు అసలు నిజంగా అవసరమా అన్నది కూడా అక్కడ విచక్షణ ఉండదు. అందుకే శాస్త్రాన్ని పట్టించుకోరు, అందులో విధుల్ని కూడా వాళ్ళేమి పట్టించుకోరు. వాళ్ళు తపస్సులు చేస్తారు, పూజలు చేస్తారు, ఇవి కూడా చాలా భయానకంగా ఉంటాయి. అంటే చూడటానికే భయం కలిగించేలాగా ఉంటాయి ఆ విధి విధానాలు కూడా. ఈ గొప్పకు పోయే చేసుకుంటున్నావు కానీ నాకు ఇంత సంపద ఉంది, నేను ఈ హోదాలో ఉన్నాను, నేను ఇంతమందికి పిలిచాను, నేను ఇంత అంటే ఇక్కడ ఏం చూపించుకుంటున్నావు, అసలు ఈ క్రతువు ఎందుకు చేస్తున్నావు, కొన్ని చెయ్యమని ఎందుకు చెప్పారు, కొన్ని చెయ్యకూడదని చెప్పారు. ఇక్కడ అందుకే శాస్త్ర విహిత అంటే కొన్ని చెయ్యకూడదని కూడా చెప్పింది, కానీ విస్మరిస్తున్నావు అంటే చెయ్యమన్నది విస్మరిస్తున్నావు, చెయ్యకూడదు అన్నది కూడా విస్మరించిన కారణంగా ఇలాగా కల్పితాలతో కొన్ని మనం ఆచరిస్తూ ఉంటాము. మన కోరికలే ప్రధానంగా ఉంటాం కాబట్టి. పురాణాల్లో ఎలా అయితే రాక్షసులు కూడా ఘోరమైన తపస్సులే చేశారు, చాలా తీవ్రంగా కృషించుకుని పోయారు, అటువంటి అద్భుతమైన వరాలు కూడా వాళ్ళు పొంది ఉన్నారు. పైగా ఇక్కడ ప్రత్యక్షమైన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎటువంటి వరాలు కోరుకుంటారంటే కొన్ని వాసనల కొద్దీ కొన్ని అయితే చెయ్యగలిగావు ఒక కోరికతో, కానీ దాని తర్వాత కూడా నీకు ఫలితం వచ్చే రూపంలో ఇంత తీవ్రమైన తపస్సు చేశాను, ఇవన్నిటినీ ఇంతలాగా కష్టపెట్టుకున్నాను, ఇకనైనా సరే బుద్ధి అన్నది నాకు భ్రమించకుండా స్థిరంగా ఉండేలాగా ఆ చింతన వస్తుందంటే రాదు. అందుకే వాళ్ళు కోరే కోరికలు ఏంటి అంటే వీళ్ళ వల్ల చచ్చిపోకూడదు, వాళ్ళ వల్ల చచ్చిపోకూడదు, అందరూ నా అధీనంలో ఉండాలి, పైగా నేను అసలు ఏ ఆయుధానికి చచ్చిపోకూడదు, నన్ను వీళ్ళు చంపకూడదు వాళ్ళు చంపకూడదు, ఇటువంటి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. అంటే ఇవన్నీ అసురీ సంపద యొక్క లక్షణాలు. తీవ్రతకు వెళ్ళేటప్పటికి ఎలా అయితే భస్మాసురుడు అంటే కొన్ని కొన్ని చెయ్యరానివి చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఒకక్కడ ఆ కృపా కటాక్షం ఉన్న కారణంగా కొన్ని మళ్ళీ నువ్వు సాధించుకునేలాగా వచ్చినప్పుడు కూడా ఈ జన్మాంతరాల నుంచి ఉన్న వాసనల యొక్క ప్రభావము ఈ వికారాల యొక్క కారణంగా ఏమవుతుంది అంటే మళ్ళీ అహంకారం వస్తుంది. అంటే ఈ వికారం ఏ రూపంలో అన్నా సరే నీకు ఆకారం ఉన్నదానికి లేని దానికి సాకారానికి నిరాకారకి అన్నిటికీ మూలమైన వాడు అన్నది నువ్వు మర్చిపోయేలా చేస్తుంది. ఈ బుద్ధి అన్నది భ్రమించిన కారణంగా నేను బాగుపడే లక్షణాలకు దగ్గరగా వెళ్ళను.
ఈ యొక్క వికారాల యొక్క ప్రభావంతో నా నాశనం నేనే చేసుకుంటూ ఉంటాను. అందుకే ఉత్తమ గతి కలగదు. ఇతరుల్ని మోసం చేయటానికంటే అదే విధానం చేస్తున్నాను, ఇంత కష్టపడుతున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ చివరికి మళ్ళీ ఇదే కోరిక కోసం చేస్తున్నాను అంటే ఇంక ఎవరికి ఏది లభించకుండా, పైగా నాకు పలానా వాళ్ళ మీద ద్వేషం ఉంది అంటే వాళ్ళు మళ్ళీ ఎప్పటికీ ఇంకా దేనిలో కూడా వాళ్ళకి ఎటువంటి కూడా మంచి జరగకూడదు అన్న ఇటువంటి కోరికలు కూడా వేరే వాళ్ళని మోసగించటానికి, అందరూ నేను చెప్పింది వినాలి, అందరూ నా ఆధీనంలోకి రావాలి, నేను ఎంత కావాలంటే నాకు అన్ని రకాలుగా అన్ని లభించాలి, ఇటువంటి కోరికలతో ఉండటము. కోరిక అంటే ఏంటంటే భోగాల మీద ఎక్కువగా మక్కువగా ఉండటము. అంత ఆసక్తి అయిపోతుందంటే భోగం లేకుండా నేను జీవించలేదు. ఇది మళ్ళీ ఎలా అంటే ఉత్తి రాజస తామస ఉన్న వాళ్ళకని కాదు. ఎందుకంటే ఈ అహంకారం అన్నది మళ్ళీ తామసలో ఉంటుంది, రాజసలో ఉంటుంది, సాత్విక అహంకారం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని కొన్ని వాటికి నేను అంత సంపర్కంలో ఉండటం కారణంగా ఆ ప్రభావం నా మీద ఎలా ఉంటుందంటే ఈ చిత్తం అన్నది నిరంతరం ఆ భోగాలు లేకుండా నేను ఉండలేకుండా చేస్తుంది. ఇది ధార్మికంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని అంటే ఏది ఉన్నా సరే అందులో నేను తృప్తి సంతృప్తి అన్నది నాకు రావు. అది ఏ గుణమయంగా నేను ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని. అందుకే ఇక్కడ ఈ ఎప్పుడైతే ఆసక్తి, కోరిక, రాగం ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయో వాటికి లోబడిపోయిన కారణంగా ఈ కోరికలు అన్నవి తీరంటే ఇది లేకుండా నేను ఉండలేను అన్న స్థితి వచ్చేస్తుంది. పైగా ఇది ధర్మమే కదా, ఇది లేకుండా ఉండకపోవటం అన్న తప్పే ఉంది. ఇప్పుడు ఒక భార్య ఉండొచ్చు, తప్పులేదు, సంతానం ఉండొచ్చు, తప్పులేదు. అయితే ఇక్కడ వీళ్ళు లేకుండా నేను ఉండగలగటం అన్నది ఎందుకు, నాకు వీళ్ళతో ఉండటం అన్నది ధర్మమే కదా. అంటే కోరిక అన్నది ఇప్పుడు ఇది ధర్మం అయినప్పటికీ కూడా క్రమేణా క్రమేణా ఇది నాకు సిద్ధి వైపు తీసుకెళ్ళాలి, అంతేగాని బుద్ధి ఇంకా ఇంకా పతనం వైపుగా వెళ్ళకూడదు. దీనికి ఉదాహరణగా చిన్న కథ చెప్పుకుంటే, ఒక గొప్ప ఋషి ఉన్నాడు. ఆయన చాలా తపస్సులు చేశాడు, బోళ్ళు చేసి ఉన్నాడు. అయితే తర్వాత ఒక ఆశ్రమం కట్టిస్తే అందరికీ కూడా బాగుంటుంది అని అనుకున్నాడు. సత్సంకల్పం తప్పలేదు. దానికోసమని మళ్ళీ అందరి దగ్గర కూడా ఇప్పుడు ఈ యోగిగా ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఏముంటాయి, వేరే వాళ్ళు ఇస్తేనే వాళ్ళ దగ్గర ఉంటాయి. అందుకని ఆ జనాల దగ్గర మళ్ళీ డబ్బునంతా కూడా ప్రోగు చేయటం మొదలుపెట్టాడు. దీనికోసం మళ్ళీ పలు పలు ప్రదేశాలు తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆశ్రమం కట్టాలంటే బోల్డు ఖర్చుతో కూడుకుని ఉన్నది. ఇలా తిరుగుతూ తిరుగుతూ ఉన్న క్రమంలో అలాగ వెళుతూ ఉండగా ఒక నిరుపేద ఒక చిన్న ఇంట్లో ఒక చిన్న పాప ఉంటుంది. అక్కడికి వెళ్తాడు. అయితే ఆవిడ చాలా భక్తి ప్రపత్తులతో ఆ చిన్న పాప ఆయనకి చక్కగా ఈరోజు మా ఇంట్లోనే ఉండండి అని చెప్పి మీకు నేను చేసి పెట్టుకుంటాను, సేవించుకుంటాను, ఇవన్నీ చెప్తుంది. అయితే ఆ చిన్నపిల్లని చూసేసరికి ఈయన కూడా యోగి ఆహ్వానాన్ని ఇష్టంగా స్వీకరిస్తాడు, అక్కడ ఉండటానికి ఒప్పుకుంటాడు. ఆవిడ తన చేతులతోనే ఆ అమ్మాయి చక్కగా వంటి అన్నీ చేసి ఆయనకి అన్నీ వడ్డిస్తుంది. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఆయనకి ఒక మంచం ఇచ్చి, నవారు మంచం, దాని మీద పడుకోవటానికి ఆయనకి అన్నీ ఏర్పరిచి, ఈవిడ మాత్రం కింద సాపేసుకుని పడుకుంటుంది పాపం. అయితే ఇలా వాలంగానే అలా నిద్రపోతుంది. అయితే ఈ యోగి చూస్తూ ఉంటాడు, అసలు భలే మంచి నిద్ర, గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది ఆ పాప. చూస్తూ ఉన్నా సరే ఎక్కడ ఇక్కడ నేల మీద పడుకుంటున్నాను కదా, ఇబ్బందిగా ఉందని కానీ అది కానీ ఇది కానీ ఏమీ లేదు, చాలా హాయిగా చాలా ఆనందంగా పడుకుంటుంది. ఆ ముఖంలో కానీ కవలికలు కానీ ఎక్కడా బాధాకరంగా కానీ ఎక్కడ ఏమీ అనిపించలేదు. ఈయన మంచం మీద పడుకోవటానికి నవారు మంచం అయినప్పటికీ కూడా ఆయన పడుకోలేకపోతాడు. ఎందుకంటే కొంతమంది సేవకులు ఆయనకి పరుపు ఇటువంటి మంచి మంచి ఇచ్చున్న కారణంగా దాని మీద పడుకోవటం అలవాటైపోయింది. పరుపు లేదు, ఏమీ లేదు, అందుకని ఆయనకి ఇప్పుడు నిద్ర రావట్లేదు. దానికి అలవాటు పడిపోయాడు. రాత్రంతా కూడా అలాగే ఉన్నాడు. ఇంతలాగా అమ్మాయి ఎలా పడుకుంటుంది, నేను మంచం ఉన్నప్పుడు కూడా మంచం మీద ఎందుకు నేను పడుకోలేకపోతున్నాను అని అదే ఆలోచిస్తూ ఉన్నాడు. రాత్రి గడిచిపోయింది. పొద్దున్న లేచిన తర్వాత ఆ పాపను అడుగుతాడు, అసలు ఏమీ లేకుండా అంత హాయిగా ఆ నేల మీద నువ్వు ఎలా పడుకోగలిగావు అని. ఆవిడ నవ్వుతూ ఇందులో ఏముంది అంటది ఆ పాప. ఈయనకు అర్థం కాదు. అదేంటి అంటే రోజంతా నాకు అన్నీ సక్రమంగా జరిగాయి, నేను నిజంగా చాలా భాగ్యవంతురాలని. ఎందుకంటే నాకు ఉండటానికి ఒక చిన్న ఇల్లుంది, ఆ గుడిసుంది, అలాగే నేను తినటానికి నాకు సరైన సమయానికి ఆహార రూపంలో కూడా నాకు దొరుకుతుంది, నేను పని చేసుకోవటానికి కూడా నాకు ఒక పని ఉంది. అందుకని ఇవన్నీ చేసుకున్న తర్వాత అలసిపోయి ఉన్నదాన్ని అలా పడుకుంటే నాకు నిద్ర కూడా చాలా బాగా వస్తుంది. పైగా ఇక్కడ తల్లి ఒడిలో పడుకున్నానన్న భావన కలుగుతుంది. అందుకు నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు, నేను చాలా ఆనందంగా ఉన్నాను, నాకేమీ లోటు లేదు అంటుంది.
ఈ మాటలు వినేసరికి ఆ యోగికి చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఇప్పుడు నేను ఆశ్రమం కడతానికి నిజంగానే ఎవరినో ఉద్ధరించడానికి కాదు, అసలు నాకే ఆ అర్హత లేదేమో. ఎందుకంటే ఈ చిన్న పిల్ల దగ్గర నుంచి నేను నేర్చుకున్నది చాలా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ నిజమైన ప్రశాంతత అన్నది ఆశ్రమంలో కాదు, నా లోపల ఉన్నది. ఆ లోపల ఉన్నది ఇటువంటి భోగప్రాయమైన దానికి నా శరీరాన్ని నేను అలవర్చుకోవటం కాదు అని వెంటనే ఇప్పుడు తన దగ్గర ఉన్న డబ్బేంటి ఇప్పుడు దాకా ఏవైతే పోగేశాడో అవన్నీ కూడా తన ప్రదేశానికి తను వెళ్ళిపోయి అందరూ పేదల్లో కూడా అదంతా పంచిపెట్టేశాడు. ఎందుకంటే ఇంకా ఆశ్రమం కట్టించాల్సిన అవసరం లేదు. ఆయనే ఒక చిన్న గుడిసె ఈ పాపలాగే తను వేసుకుని ఉన్నాడు. ఉన్నదంతా కూడా అందరికీ పంచిపెట్టేసిన తర్వాత ఆ పరమాత్మ చింతనలో అసలైన ఆనందంతో ప్రశాంతంగా తన చివరి వరకు కూడా జీవితాన్ని అలాగే కొనసాగించాడు. ఏది పోగేసుకోకుండా. అంటే నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుంది అంటే ఈ అహంకారం, మమకారం అంటే ఇప్పుడు నిజంగా అవసరానికి కొన్ని కావాలి. ఏది లేకుండా బ్రతుకు అని చెప్పట్ల. చుట్టూ అవసరాలు ఎలా ఉన్నాయో చుట్టూ కొన్ని చాలా ఉంటాయి. కానీ నీ లోపల ఏవైతే జ్ఞానేంద్రియాలు అది జ్ఞానం వైపుగా నిన్ను తీసుకెళ్ళాలి గానీ, ఈ భోగప్రాయమైన వస్తువుకి ఇంకో దానికి అన్నట్టుగా వాటికి నువ్వు మోహాలకి ఆటిలకి అలవాటు పడిపోయి తినాలి ఆహారం. తిండి లేకపోతే కొన్ని రోజులు అలానే ఉంటే చచ్చిపోతాం. అది వాస్తవం. తినటానికి తిండి దొరికింది చాలు. అంతేగాని అందులో మళ్ళీ ఇది లేకపోతే ఎలాగ, అది లేకపోతే ఎలాగా అని దాని మీద రాద్ధాంతం చేసేసి అన్ని చెయ్యక్కర్లేదు. ఒక్కో రోజు ఉప్పు తక్కువద్దు, ఒక్కో రోజు కారం తక్కువద్దు, ఒక్కో రోజు ఇంకోటి తక్కువద్దు. ఏమీ పర్లేదు. తినటానికి తిండి దొరికింది తృప్తిగా. అలాగే పడుకోవటానికి ఒక ప్రదేశం ఉంది. నాకు నీడ ఉంది. ఇవి చాలు. చాలా గొప్పగా మనం బ్రతకడానికి మనకి చాలా ఉన్నాయి. ఉన్న వాటిని గుర్తించటం నేర్చుకోవాలి. అలా అని చెప్పి అన్నీ చేయటం మానేయమని ఎక్కడా చెప్పలేదు. నువ్వు ఏదైతే పరిమితిలో ఉన్నావో కొన్ని నువ్వు చేసుకున్న వాటి కారణంగా నువ్వు మళ్ళీ ఈ స్థితిలో ఉండేలాగా మళ్ళీ నీకది పాత్రత కల్పించాడు పరమాత్మ. దాన్ని నువ్వు అంగీకరించి అలాగే ధర్మాన్ని తప్పకుండా ఇట్లాంటి వికారాలన్నవి నాకు అనుక్షణం నా చుట్టూనే ఉంటాయి. తొలగించుకునే ప్రయత్నమే నేను చేస్తాను. నాకేం మారిపోవు వెంటనే తొలగిపోవు అవన్నీ కూడా. కొన్ని జన్మల నుంచి మోసుకుంటూ వస్తున్నవి ఇవి అంత ఈజీగా ఏమి వెళ్ళిపోవు. కాకపోతే ప్రయత్నం తెలిసింది. ఇది కాదు అసలైనది అని తెలిసినప్పుడు అసలైనది ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని నేను చచ్చేదాకా విడవకుండా పట్టుకోవాలి. అందుకే శ్రద్ధ అన్నది బాహ్య అంతర్ 2 రకాలుగా ఉంటుంది. బాహ్యానికి ఎవరికి చూపించుకుంటున్నావో అంతర్ముఖ ప్రయాణం నువ్వు మొదలు పెడితే లోపల ఉన్నదేంటి, బయట ఉన్నదేంటి 2 ఒక్కటే. కాకపోతే ఇక్కడ నామరూపాలు వేరుగా కనిపిస్తున్నాయి. ఈ మాయాజాలానికే లోబడిపోతూ ఉన్న వికారాల కారణంగా. వికారాలు పోవాలి అంటే ఈ అంతఃకరణ శుద్ధి, అలాగే చూసేది, వినేది, అలాగే తినేది ప్రతిదీ నా మీద ప్రభావం చూపిస్తున్నందుకుని నేను చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. నా స్వభావము, నేను పుట్టుకతోనే ఒక స్వభావంతో ఉన్నాను, చచ్చేదాకా అదే ఉంటుంది. కానీ ఇది అసురి అనేది నాకు అర్థమైనప్పుడు దీన్ని నేను తొలగించుకునే ప్రయత్నం మొదలు పెట్టాలి. ఇది ఎలా చేసినా మారదు కాబట్టి ప్రయత్నం కూడా చెయ్యనని విడిచిపెట్టడం కాదు. అందుకే ఈ రాగాలకి అన్నిటికీ మూలమైన అహంకారం. అంటే ఈ శరీరం ఉన్నప్పుడే ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఈ శరీరంలో ఉన్నది ఏంటి అన్నది నేను గమనించుకుంటూ ఈ శరీరంతో ఏది చెయ్యాలో అదే చెయ్యటం. దాన్ని మళ్ళీ నేను నన్ను ఉద్ధరించుకోవటాన్ని, నేను ప్రపంచాన్ని ఉద్ధరించే అంత ఉత్తమమైనదాన్ని కాదు. నన్ను నేను ఉద్ధరించుకోవాలన్న తపనలో ఈ ఉద్ధరింపబడేటప్పుడు కూడా ఇతరులకు ఎటువంటి హాని అంటే మానసికంగా, శారీరకంగా, వాక్కు రూపంలో కూడా నేను తలపెట్టకుండా ఉండటం అన్నది మనం ఎప్పుడైతే అలవర్చుకుంటామో, ఆసక్తి అన్నది, ఈ చిత్తం అన్నది నిరంతరం భోగాల పట్ల కాకుండా ఉండేలాగా చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి భోగాని వైపుగా ఆసక్తి వెళ్ళింది అంటే అది ఇంకా వృద్ధి చెందుతూనే ఉంటుంది. అందుకని దాన్ని ఆపే ప్రయత్నం చెయ్యాలి. దీంతో భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 5th శ్లోక సంపూర్ణం.